ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషోలో 2 శారీస్ అలాగే 1 ఎంబ్రాయిడరీ మెట్ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాను. నేను ఆర్డర్ చేసిన కలరే కాకుండా ఇంకా 14 డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ శారీ అవైలబుల్గా ఉంది. దీని కాస్ట్ వచ్చి 487 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 468 రూపీస్కి మనకి శారీ అయితే వస్తుంది. ఈ శారీ విత్ బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ అయితే ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 726 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 671 రూపీస్కి అయితే వస్తుంది. ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ పీసే. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది. నేను వచ్చేసి వైట్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 360 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 311 రూపీస్కి మనకి ఇదైతే వస్తుంది. నేను ఓపెన్ చేసి ఎలా వచ్చే రివ్యూ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ మీకు బ్లౌజ్ అయితే చూపించేస్తాను. మనకి బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. వైట్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. అక్కడక్కడ చమ్కీస్ అయితే వచ్చాయి. మనకి నెక్ వచ్చేసి బోట్ నెక్ అయితే వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పఫ్ స్లీవ్ మోడల్ అయితే వచ్చాయి. హ్యాండ్ అంతా మనకి చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్కి వచ్చేసి ఎటువంటి లైనింగ్ అయితే లేదు, ఓన్లీ ప్లెయిన్ అయితే వచ్చింది. ట్రాన్స్పరెంట్గానే ఉంది, లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. హ్యాండ్ పైన అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. మనకి చివరిలాగా పైపింగ్ అయితే చేశారు. మనకి ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్ వచ్చింది. ప్రిన్స్ కట్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు లోపల లైనింగ్ కూడా వచ్చింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనం పెట్టిన కాస్ట్కి ఇదైతే వర్తియే. ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బ్యాక్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. ఒకసారి క్లియర్గా అయితే చూడండి. మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మనకి శారీ అంతా ఇలా స్టోన్స్ అయితే స్టిక్ చేసి అయితే వచ్చాయి. అలాగే బార్డర్లో కూడా మనకి జరీ ఎంబ్రాయిడరీ అలాగే ఈ స్టోన్స్ అయితే ఇచ్చారు. మనకి సింపుల్గా, చాలామంది సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి శారీ అయితే చాలా బాగుంటుంది. మనకి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిన మళ్ళీ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి శారీ అంతా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. మనకి పళ్ళు పాటు వచ్చేసి ఇలా అయితే వచ్చింది. కార్నర్స్లో 3 కార్నర్స్లో అయితే బార్డర్ అయితే వచ్చింది. పళ్ళు అంతా మనకి ఇలాగా స్టోన్స్ అయితే స్టిక్ చేసి అయితే వచ్చాయి. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా అలాగే వచ్చింది. నెక్స్ట్ పళ్ళు పార్ట్ వరకు ఓవరాల్ పైనుంచి కింద వరకు స్టిక్ చేసి అయితే వచ్చింది. నెక్స్ట్ నుంచి మనకి ఓన్లీ కింద సైడ్కి మాత్రమే స్టిక్ చేసి అయితే వచ్చాయి. పైన అయితే ప్లెయిన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. మనకి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. మనకి హ్యాండ్స్కి ఇలాగా కొంచెం వర్క్ అయితే ఇచ్చారు. కింద బార్డర్లా ఇచ్చి ఇలా బుటీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి ఇది నెక్కి అయితే వస్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ నెక్కి అయితే వేసుకోవచ్చు, ఫ్రంట్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. శారీ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు నేను వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి శారీ ఫ్యాబ్రిక్ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అని అయితే మెన్షన్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది. మనకి శారీ అంతా ఇలాగా చమ్కీస్ అలాగే థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది లైన్స్ కింద. అక్కడక్కడ మనకి ఇలా బంచెస్లో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఫినిషింగ్ అయితే బాగుంది. మీకు ఓవరాల్ ఓపెన్ చేసి శారీ ఎలా వచ్చిందో రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు. డార్క్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది.
మనకి హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బుటీస్ అయితే వచ్చాయి, ఫ్లవర్ వచ్చి స్టెమ్స్లో అయితే వచ్చాయి. మీకు నెక్ పార్ట్ చూడొచ్చు, చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు డిజైన్ అయితే. నెక్స్ట్ అనదర్ హ్యాండ్ వచ్చి ఇలా అయితే వచ్చింది. మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సాటిన్ అని మెన్షన్ చేశారు, కానీ ఇదైతే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఓవరాల్ శారీ అంతా చూపిస్తాను మీకు. ఫస్ట్ శారీ స్టార్టింగ్లో ఈ పార్ట్ అయితే కొంచెం ప్లెయిన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడి నుంచి మాత్రం వర్క్ అయితే స్టార్ట్ అయింది. మనకి కింద సైడే స్టార్టింగ్ అయితే కింద సైడే వచ్చింది వర్క్ అయితే. మన ఈ వర్క్ అయితే వస్తుంది అది. నెక్స్ట్ నుంచి పళ్ళు దగ్గర నుంచి మొత్తం ఓవరాల్ వర్క్ అయితే ఇలా అయితే వచ్చింది. మనం పెట్టిన కాస్ట్కి అయితే వర్త్ ఇది నియర్లీ 440 రూపీస్కి ఆ కాస్ట్కి అయితే ఇంత వర్క్ అయితే బెటర్ అనే చెప్తాను. మనకు పళ్ళుకి ఇలా టాజల్స్ అయితే ఇచ్చారు, కావాలితే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు. ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. అలాగే వీటి కోడ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే గైస్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.